నేను విడాకులు తీసుకుంటే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు అంటూ సమంత కొన్ని షాకింగ్ కామెంట్స్, అదేవిధంగా ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది. సో మరి సమంత గారి గురించి, తన లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అన్నీ కూడా ఒక తెరిచిన పుస్తకంలాగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. తను సినిమా కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఏ సినిమాలు చేసింది, ఎప్పటి నుంచి తన ప్రేమ బంధం మొదలైంది, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు విడిపోయారు, ప్రజెంట్ ఏం చేస్తుంది అనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మనకు డైలీ తెలుస్తూనే ఉంటాయి, డైలీ మనం మాట్లాడుతూనే ఉంటాం. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సమంత గారు పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడే ఈ ఒక్క మాట చెప్పారు. కొంతమంది నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను పడుతున్న కష్టాలు చూసి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. నాకు అనారోగ్య పరిస్థితి వస్తే, మయోసైటిస్ వ్యాధి వస్తే వాళ్ళు నవ్వుకున్నారు. ఆఖరికి నాకు విడాకులైనప్పుడు కూడా వాళ్ళు పెద్దగా సంబరాలు చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళని కూడా నా జీవితంలో నేను చూశాను. ఎన్నో కష్టాలని చూశాను. అవన్నీ చూసి స్టాండ్ తీసుకొని కష్టపడి నిలబడి ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా కూడా ముందుకెళ్తున్నాను అనే విధంగా చాలా ఎమోషనల్గా తను మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా సమంత గారి గురించి తను ఏం చేసినా కూడా ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నటువంటి రోజులు ఇవి. తను ఏం చేసినా కూడా, ఒక సినిమా చేసినా, లేకపోతే ఒక పార్క్కి వెళ్ళినా, జిమ్ వర్కౌట్ చేస్తున్నా, లేకపోతే ఒక గుడికి వెళ్ళినా, పూజలు చేసినా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదో ఒక తప్పును వెతుకుతూనే ఉంటారు. సో ఈ మధ్య కాలంలో మన రాజ్ రెడ్డిమోర్తోని తను పెళ్లి చేసుకోబోతున్నారు ఇద్దరు అని చెప్పేసి, ఇద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి రిలేషన్షిప్ అన్నారు, డేటింగ్ అన్నారు, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. రీసెంట్గా ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు, గృహప్రవేశం కూడా చేశారు కొత్త ఇంట్లోకి అని చెప్పేసి రీసెంట్గా చూసినటువంటి ఆ ఫోటోలను చూసి కూడా అన్నారు. అంటే అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అని ఎవ్వరు కూడా తెలుసుకోరు. సో మరి తను ఒకవేళ నిజంగానే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళే అఫీషియల్గా చెప్తారు, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ చాలామంది కూడా సెలబ్రిటీస్ వాళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారా, విడాకులు తీసుకున్నారా, రెండో పెళ్లి చేసుకుంటున్నారా, ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారు, ఇవన్నీ కూడా కామన్గా వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గానే, ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా. ఎందుకంటే వాళ్ళ జీవితం గురించి మనం వాళ్ళు చెప్పకున్నా కూడా మనకు ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా తెలిసిపోతుంది. మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉంటాం. సో మరి ఇప్పుడు ఇది ఒక కొత్త తనే స్వయంగా చెప్పిందనమాట, నా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూశాను నేను, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, అనారోగ్య పరిస్థితి వచ్చినా కూడా ఆఖరికి దాన్ని చూసి కూడా నవ్వుకున్నారు. సో ఇలాంటి పరిస్థితులు వాళ్ళకు రావా అనే విధంగా తను చాలా చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక టెన్షన్ అనేది ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయినా ఉంటుంది. అలాంటప్పుడు వేరే వాళ్ళని వేలెత్తి చూపించడం, వేరే వాళ్ళ కష్టాలని చూసి నవ్వుకోవడం, వేరే వాళ్ళ పరిస్థితి చూసి మనం సంబరాలు చేసుకోవడం, ఇలాంటిది అస్సలు కరెక్ట్ కాదు. సో అదే విషయాన్ని సమంత గారు కూడా చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయం మాత్రం తను బయట పెట్టలేదు. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పేర్లు బయట పెడితే అనవసరంగా వాళ్ళ కెరీర్ కూడా నాశనం అయిపోతుందని చెప్పేసి తను ఆలోచించి ఉండొచ్చు. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఓన్లీ సమంత గారని కాదు, ఎవరి లైఫ్లో అయినా కూడా ఇలాంటి సందర్భాలు కానీ, వాళ్ళ కష్టాలని చూసి నవ్వుకోవడం, సంబరాలు చేసుకోవడం అనేది ఖచ్చితంగా 100% తప్పు అవుతుంది. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు అలాంటి పరిస్థితి మీరు కూడా ఎదుర్కొంటారు అనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు.